రామాపురం అనే చిన్న గ్రామంలో రవి అనే యువ రైతు ఉండేవాడు. అతని తండ్రి కాలంలోనే పొలం అప్పుల్లో మునిగిపోయింది. వరుసగా పంటలు నష్టపోవడంతో రవి మనసులో భయం, బాధ నిండిపోయాయి. అయినా, భూమిని వదలకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఈసారి కొత్తగా ప్రయత్నించాలి అనుకుని టమాటా పంట వేయాలని తలపెట్టాడు. చుట్టుపక్కల వారు, టమాటా ధరలు పడిపోతాయి, నష్టం వస్తుంది అంటూ హెచ్చరించారు. కానీ రవి పట్టుదలగా వ్యవసాయ అధికారిని కలసి సరైన విత్తనాలు, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ గురించి తెలుసుకున్నాడు. చుక్క నీటిపారుదల పద్ధతి పెట్టి నీటిని ఆదా చేశాడు. ప్రతి మొక్కను తన పిల్లల్లా చూసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత పచ్చగా మెరిసే టమాటా తోట చూసి రవికి ఆనందం ఆగలేదు. పండ్లు ఎర్రగా కాయడం మొదలయ్యాయి. అదే సమయంలో మార్కెట్లో టమాటాకు మంచి డిమాండ్ వచ్చింది. రవి దళారుల మీద ఆధారపడకుండా నేరుగా పట్టణ మార్కెట్కి వెళ్లి అమ్మకాలు చేశాడు. రోజుకో బండ నిండా టమాటాలు అమ్మి మంచి లాభం పొందాడు. అప్పులన్నీ తీర్చాడు. ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వు చూసి రవి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే గ్రామంలో ఉన్న మరికొందరు రైతులు రవిని చూసి ధైర్యం తెచ్చుకుని ఆధునిక పద్ధతులు అనుసరించసాగారు. రవి తన అనుభవాన్ని అందరితో పంచుకుంటూ, పంట ఏదైనా సరే, జ్ఞానం, కష్టం, ఓర్పు ఉంటే భూమి తప్పకుండా ఫలితం ఇస్తుంది అని చెప్పేవాడు. టమాటా పంట రవికి కేవలం డబ్బు మాత్రమే కాదు, జీవితంపై నమ్మకాన్ని కూడా తెచ్చిపెట్టింది. నీతి, సరైన నిర్ణయం, కష్టపడే స్వభావం ఉంటే చిన్న ప్రయత్నం కూడా పెద్ద లాభం ఇస్తుంది. టొమాటో నారు మొక్క